అలాగే అన్నయ్యలు అక్కయ్యలు అలాగే ఉమెన్స్ మెన్స్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. సో గురు అనగానే గు అంటే అంధకారాన్ని, రు అంటే తొలగించడం, దట్ ఈస్ మీనింగ్ గురు. ఈరోజు ఈ స్థాయిలో మనం ఉన్నామంటే వారి మనకు చదువు భిక్ష పెట్టినటువంటి గురువు గారులది. రకరకాలుగా మనం వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, అలాగే ఇంకా అదర్వైజ్ వేరే కంట్రీస్ కూడా వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి గురువు గారులందరికీ కూడా పాదాభివందనం. సో మనం సుమారుగా 37 ఇయర్స్. సో మనకు చిన్ననాటి జ్ఞాపకాలతోని మనమందరం కూడా చిన్నవాళ్ళం అయిపోయినాం. ఇక్కడ చాలామంది కూడా తాత పోస్ట్ కూడా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఉన్నాం. ఇక్కడ నానమ్మలు కూడా, తాతమ్మలు కూడా తయారైనరు, అమ్మమ్మలు కూడా అయినరు. అలాగే ఇక్కడ మనం కూడా రాజేశ్వర్ రెడ్డి గారు ఇంగ్లీష్ టీచర్ సారు చూడంగానే ఇది పడుతుండే అందరికి కూడా. అట్లా విద్యార్థికి సంబంధం లేదు, అలాంటి విద్య ఈ రోజుల్లో నడుస్తుండే. కానీ మనం చదువుకునే రోజులు కూడా చాలామంది కూడా పౌల్ట్రీ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఒక దిగ్గజాలుగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అంతా కూడా ఈజ్ క్రెడిట్ గోస్ టు మన టీచర్స్. ఇట్లా మనమందరం కూడా కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.
జరిగే జీవిత సమరంలో సారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు అందరూ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారథులు దేశానికి మీరే సారథులు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు పూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకున్నటువంటి అభిమానము ఆ కాలంలో ఉన్నటువంటి జనరేషన్కు నిదర్శనమే మీరు ఇప్పటి కాలంలో విద్యార్థుల మధ్య ఉపాధ్యాయుల మధ్య సంబంధం అనేది కించిత్ కూడా లేకుండా అయిపోయింది ఆ ప్రేమతోనే మమ్మల్ని ఆహ్వానించారు చాలా సంతోషం మాకంటే ముందు తరం ఉపాధ్యాయులు కూడా వాస్తవంగా చెప్తే మాకంటే డేవోటీగా పనిచేశారు ఆ తర్వాత వచ్చిన మా జనరేషన్ కూడా ఈ ముక్తాల్ స్కూలు అపాయింట్మెంట్ అయిందనగానే జిల్లా లెవెల్లో భయం పెట్టించారు అబ్బా అక్కడ శర్మసారు ఉన్నాడు తట్టుకుంటావా అని శర్మసారు ఎటువంటి వాళ్ళతోనైనా పని తీసుకునే తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉపాయాలు ఉన్నాయి ప్రేమపూర్వకంగానే ఆ విధంగా మొట్టమొదటి వచ్చిన తర్వాత మంచి స్కూల్ దొరకడం అనేది మంచి అనుభవం దొరకడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఆ విధంగా సర్వీస్లో చాలా తక్కువ ఏజ్లోనే సర్వీస్కి వచ్చాం అప్పుడు 22 ఇయర్స్ ఏజ్ ఆ మంచి అనుభవం దొరికింది ఆ అనుభవంతో 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నాం ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యంతో మంచి సంతానంతో హాయిగా జీవిస్తున్నాము మా పెద్దల యొక్క దయ వల్ల దేవుడి యొక్క దయ వల్ల చాలా ఆనందంగా గడుపుతున్నాము ఆరోగ్యంగా పర్వాలేదు ఏజ్ పెరిగింది ఆరోగ్యం అనేది కొన్ని సమస్యలు ఉంటాయి తప్పదు వాటిని ఎదుర్కోవాల్సిందే ఇక మీరు కూడా ఉపాధ్యాయుల మీ తల్లిదండ్రుల గురువుల యొక్క దేవుడి యొక్క ఆశీస్సులు పొంది మంచి జీవితాన్ని మీ పిల్లలకు మీ సేవలు కొనసాగించాలని కోరుతూ సెలవు. డిసెంబర్లో వచ్చిన హై స్కూల్కి స్కూల్ స్టేట్ ప్రమోషన్ మీద బౌద్ధం తాలూకా పెంటాకుర్తి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు నాతో కోవర్కరి పెంటాకుర్తిలో అయితే నేను వచ్చేటప్పుడు ఇదే జగదీశ సార్ అన్నట్లు ప్రమోషన్ పోతుంటే వాళ్ళందరూ ఎగురుతున్న వాళ్ళు బాగా అక్కడ సుబ్రహ్మణ్య శర్మ ఉన్నాడు ఆయన చాలా సీనియర్ మాస్టర్ స్ట్రిక్ట్ అని చెప్పారు. నేను ఒకటే వాడుతుంది ఎట్లా ఉన్నా కానీ మనం మన పనిని సక్రమంగా చేస్తే ఎవరు ఏమనేవాళ్ళు అన్నట్లుగానే ఇక్కడికి రాగానే సుబ్రహ్మణ్య శర్మ గారు ఎంతో మంచిగా మరి పెద్ద క్లాస్ వెంటనే 7th 8th 9th 10th క్లాస్ ప్రమోషన్ వచ్చారు కాబట్టి 9th క్లాస్ ఇచ్చారు. తర్వాత మీరు బహుశప్పుడు మీరుగా పుట్టలేదు 73 అంటే నేను 73 నుంచి 82 దాకా అక్కడ స్కూల్లో పనిచేశాను 9 years. 82లో జూలైలోనో ఆగస్టులోనో కిసాన్ నగర్ ట్రాన్స్ఫర్ అయ్యింది. నా ప్లేస్లో మళ్ళీ మధుసూదన్ గారు అక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ అంతకాలం పనిచేయడానికి కారణం ఎవరైతే చెప్పాలంటే సుబ్రహ్మణ్య శర్మ గారు, అప్పటి సర్పంచ్ గడ్డం నర్సయ్య గారు ముఖ్య కారణం. ఎందుకంటే 77లో నాది నూత్పల్లికి ట్రాన్స్ఫర్ అయింది. జిల్లా పరిషత్ హై స్కూల్ నూత్పల్లికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుంచి జగదీశ్వర్ రెడ్డి అని ఇక్కడ ముప్పాలకు వచ్చారు. అయితే శర్మసార్ వెంటనే పోయి గడ్డం నర్సయ్య కలిసి సార్ మనకు కావాలి ఎట్లా క్యాన్సిల్ చేయించంటే
సార్ గడ్డ నర్సయ్య గారు, అప్పుడు సమితి ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన కలిసి కలెక్టర్ని కలవడానికి అప్పుడే సాగర్లో వాటర్ ట్యాంక్ ఇనాగరేషన్ ఉంది. కలెక్టర్ వస్తున్నారని తెలిసి అక్కడ వెహికల్స్ కలిస్తే ఆటో చూసి వెంటనే క్యాన్సిల్ చేస్తున్నాం. అట్లా క్యాన్సిల్ కావడంతో నేను పోయి జాయిన్ అయ్యి మళ్ళీ లీవ్ ఇచ్చాను. ఆ విధంగా నేను 9 సంవత్సరాలు పనిచేయడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఇప్పుడు మీ అందరినీ చూడగలుగుతున్నాను ఇక్కడ. లేకపోతే 70 ఏళ్ళ చూసుకొని వింటేసారు అదే అయిపోయిన వచ్చేవాడిని కాదు. ఒకటి పాఠశాలని కానీ గుర్తొచ్చేది సుబ్రహ్మణ్య శర్మ, తర్వాత ఆటలోని అనగానే గుర్తొచ్చేది ఉమామహేశ్వరి గారు. ఎంతోమంది హెడ్ మాస్టర్లు పనిచేసిన ముఖ్యాల్లో వారి యొక్క శర్మ గారు పనిచేసేటువంటి విధానం మీకు ఇతరులకు అంత సులభంగా రాదు. ఆయన బోధన కానీ డిసిప్లిన్ కానీ ఇతరులను ఎట్లా ఉపయోగించుకోవాలి అనే పద్ధతిలో ఆయన మంచి అనుభవం ఉంది. దాంతోనే ఎటువంటి ఉపాధ్యాయులు వచ్చినా కానీ ఆయన దగ్గర వినయంతో పనిచేసేవాడు. దానివల్ల నేను దాదాపు 9 సంవత్సరాలు ఇక్కడ మున్సిపాల్లోనే ఉండగలిగాను. తర్వాత రామేశ్వర రెడ్డి గారు వారికంటే ముందు కూడా ఇతర పీఈటీలు వచ్చారు. గులాం అలీ అని, గంగారాం అని ఎక్కువ కాలం పనిచేయలేదు వాళ్ళు. అయినా కానీ పెద్దగా వాళ్ళు పిల్లలకు శిక్షణ ఇచ్చింది కూడా తక్కువనే. రామేశ్వర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ముప్పాల్ స్కూల్లో ఆటలు అంటే పేరు వచ్చింది. వీళ్ళకంటే ముందు ఉందని చెప్పాలంటే అహ్మద్ సారు, ప్రభాకర్ సారు ముప్పాలో పీఈటీలు కాకపోయినా వాళ్ళు పిల్లలు కోచ్ చేసేవాడు. ప్రభాకర్ కిసాన్ నగర్ స్కూల్లో పనిచేస్తూ ముప్పాల్లో కూడా వచ్చి మార్నింగ్ పిల్లలకి ఖోఖో ట్రైనింగ్ ఇచ్చేవాడు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ప్రభాకర్ 4వ తరగతి 5వ తరగతి పిల్లల్ని గర్ల్స్ మొట్టపడతారు. అక్కడ గర్ల్స్ ఖోఖో టీం తయారు చేశారు. 4వ తరగతి 5వ తరగతి పిల్లలు రోజు పొద్దున్నే 6:30-7 గంటలకి వాళ్ళకి శిక్షణ, 1 గంట సేపు. నేను నాకు పీఈటీ కాదు కానీ నేను కూడా వెళ్ళేవాడు చూడడానికి. ఆ సార్ని చూసి నేను నేర్చుకొని ఆ పిల్లల్ని ట్రైనప్ చేసి ఆర్మూర్లో గవర్నమెంట్ జరుగుతూ ఉంటే మొట్టమొదటిసారి సబ్ జూనియర్ టీమ్గా గర్ల్స్ని అక్కడ తీసుకెళ్ళారు. పంతులు హోటల్ ప్రభావతి, పంతులు హోటల్ కూతురు, తర్వాత వరలక్ష్మి సినిమా టాకీస్ వాడు, ఆ బ్యాచ్ వాళ్ళు. అయితే ఫస్ట్ సబ్ జూనియర్ టీంలో మేము ఇంక్లూడ్ చేస్తే అక్కడికి వచ్చిన టీంలో సబ్ జూనియర్ టీంలు లేవని చెప్పి వీళ్ళని జూనియర్ టీంలో ఇంక్లూడ్ చేశారు. జూనియర్స్ అంటే 7th క్లాస్ వరకు ఉంటారు వాళ్ళు. అది కూడా ఫస్ట్ రౌండ్లో ఆర్మూర్ గర్ల్స్ కూర్చొని పడేశారు. అయినా కానీ గర్ల్స్ స్కూల్లో పడినా కానీ 2-3 పాయింట్ల తేడాతో వీళ్ళు పోయారు. అంత బాగా వీళ్ళని తయారు చేసి పంపించారు అప్పుడు. ఆ విధంగా మరి తర్వాత వచ్చినటువంటి మోహన్ కానీ ఆ స్కూల్లో ఇక ఖోఖో కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ వీటన్నింటిలో మంచి శిక్షణ ఇచ్చి మంచి ఆటగాళ్ళని తయారు కానీ ఆయన ఎంతో కృషి చేశాడు. చివరిగా చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా దాదాపు 50 years దాటి వాళ్ళే ఉన్నారు. మీ తల్లిదండ్రులు కూడా ఎంతో వృద్ధాప్యంగా ఉంటారు. అటువంటి వాళ్ళని మీరు ఈ సమయంలో అత్తమామలైన తల్లిదండ్రులైన వాళ్ళకి ఈ ప్రేమను అనురాగాన్ని పంచిపెట్టారు. వాళ్ళకి కావాల్సింది ఈ వయస్సులో డబ్బు సంపద కాదు కనుక వీటిని అందించి వాళ్ళని సంతోషంగా బతికి చేయాలని కోరుకుంటున్నాను. తెలుసుకుంటున్నాను. 87 సంవత్సరంలో చదివినటువంటి విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమ్మేళనము చాలా సంతోషమైనటువంటిదే. 37 సంవత్సరాల తర్వాత చేసినటువంటి అప్పుడు జరిగినటువంటి క్లాసులలో జ్ఞాపకము ఏ విధంగా జరిగింది అనేటటువంటి విద్యార్థులకు ప్రతి సంవత్సరం విద్యార్థులు వెళ్ళిపోతూ ఉంటారు, మేము మర్చిపోతూ ఉంటాం. కానీ మీ మనసులో ఏ టీచరు ఏం చేసిండు, ఏం కథ, వాళ్ళు చేసినటువంటిది పద్ధతులు ఏంటి, ఏ విధంగా నేర్పిండ్రు, చదువు ఏ విధంగా చెప్పిండ్రు అనేది మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా సరే మీరు ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలా సంతోషం. మీరు, మీ పిల్లలు, తర్వాత మీ యొక్క తల్లిదండ్రులను, మీ అత్తమామల్ని అందరినీ గౌరవంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.
మీ పిల్లల్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. మాకు ఏ విధంగా మా తల్లిదండ్రులు పైకి తెచ్చిండ్రో మేము కూడా మా పిల్లల్ని పైకి తీసుకుపోతామన్న భావన మీలో ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. 60% వచ్చినట్టు నేను భావిస్తున్నాను. చాలా సంతోషము. కొంతమంది దూరంగా ఉండడం వలన రాకపోవచ్చు. అయితే నేను నా గురించి ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను. నేను 1969లో పోచంపాడు ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ జరిగింది. అక్కడ మ్యాథమెటిక్స్ టీచర్గా 5 సంవత్సరాలు పనిచేసి మళ్ళా మూచివెల్తోని నేను మళ్ళీ ముక్కాల్ హై స్కూల్లో అడుగుపెట్టాను. అప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రధానోపాధ్యాయులుగా ఉండేది. వారు చాలా డిసిప్లిన్ అండ్ స్ట్రిక్ట్గా ఉంటాడని చాలామంది చెప్పేవారు. మేము మొదట భయపడ్డాము, కానీ వారు మాపై చూపినటువంటి ప్రేమాభిమానాలతోని వారి వద్ద అదే క్రమశిక్షణ తర్వాత వృత్తి యొక్క బాధ్యత గురించి బాగా నేర్చుకొని మేము దాన్ని మా లైఫ్లో అమలు చేశాం. చాలా సంతోషంగా ఉపాధ్యాయ వృత్తిని ముగించుకున్నాం. తర్వాత ఇక్కడ 5 years చేసిన తర్వాత మళ్ళా పోచంపాడు వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు పనిచేసి మళ్ళా మూచివెట్టుకొని మళ్ళా ముక్కాల గ్రామానికి వచ్చి వరుసగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళా పోచంపాడు వెళ్ళి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని కిసాన్ నగర్కు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పై వచ్చి అక్కడ 4 years హెడ్ మాస్టర్గా వృత్తి సద్వినియోగం చేసుకొని పూర్తి చేసుకొని పదవి విరమణ పొందినాను. నేను ఈ 3 స్కూళ్ళలో నేను మొత్తం 36 సంవత్సరాల జీవితాన్ని గడిపాను. దీంట్లో ముఖ్యంగా ఈ 18 సంవత్సరాలు ముక్కాల్లో ఉన్నప్పటికీ కిసాన్ నగర్ పోచంపాడు స్కూల్ కూడా ఇదే గ్రామంలో నివసిస్తూ నేను తిరుపతి రెడ్డి సార్తో కలిసి పోచంపాడుకు వెళ్ళేవాడిని. కిసాన్ నగర్కేమో ఆటోలో వెళ్ళేవాడిని. కానీ ఇక్కడనే మొత్తము 50 సంవత్సరాలు ఇక్కడనే గడిపాను ముక్కాల గ్రామంలో. కాబట్టి ఇప్పుడు మా బంధువులందరూ కానీ ఎవరైనా కానీ పుష్పనాథ్ రెడ్డి అంటే ముక్కాల్ పుష్పనాథ్ రెడ్డి సారా అని అట్లా పేరు పడిపోయింది. అంటే ఇదే నేటివ్గా అందరూ భావించేవారు. ఇక ఈ ముక్కాల్ పాఠశాలలో నేను గణితము ఫిజిక్స్ బోధించేవాడిని. నా యొక్క వృత్తి ధర్మాన్ని ఏ విధంగా నిర్వహించాలో విద్యార్థులే తెలుసుకుంటారు, వారే చెప్పారు, చెప్పబోతారు. తర్వాత కృష్ణయ్య సార్ హెడ్ మాస్టర్గా వచ్చినప్పుడు వారు మన పాఠశాలలో కోచింగ్ ఇద్దామని చెప్పి నైట్ క్లాసులు మార్నింగ్ క్లాసులు ప్రారంభించారు. తర్వాత మరి వేరే గ్రామాల నుంచి కూడా మా ఫ్రెండ్స్ విద్యార్థులు మరి ఇక్కడికి వచ్చి చదువుకుందామంటే మరి హాస్టల్ వసతి లేదు కదా, కల్పిద్దామని కృష్ణయ్య సార్ గారు ప్రబోధన చేసినందువలన దాన్ని మేము ఒక 5 టీచర్లను కలిసి హాస్టల్ కూడా ప్రారంభించడం జరిగింది. హాస్టల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సిటీ వాళ్ళందరూ ఆ జిల్లాల్లో వారు ఇక్కడ మన స్కూల్లో 10 సంవత్సరాలు వచ్చి విద్య నేర్చుకున్నారు. అంటే మన పాఠశాల మన చుట్టుపక్కల ఊళ్ళే కాకుండా వివిధ జిల్లాల్లోని విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత పదవులు చదువుకొని ఇప్పుడు మనకు ఇక్కడ
మన పాఠశాల గురించి గొప్పగా చెప్పుకుంటే చాలా సంతోషం కలుగుతున్నది. ఇక నాకు హాస్టల్లో పిల్లలను చూసుకునే బాధ్యత నాకు అప్పచెప్పారు. నేను ఉదయం 4 గంటలకు వెళ్ళి పిల్లలను లేపి చదివించేవాడిని. రాత్రికి 9 గంటల దాకా భోజనం పెట్టిన తర్వాత 9 గంటల దాకా చదివించి ఇంటికి వచ్చి తిండి పండుకునేవాడిని. పిల్లల గురించి నాకు చాలా శ్రద్ధ తీసుకోవాలనే ఆతృత ఉండేది. స్కూల్ పిల్లలు కానీ హాస్టల్ పిల్లలు కానీ అందరికీ నాకు ప్రేమతో చూసేవాడిని. అయితే నాకు కొందరు విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు కొంత కష్టం కలిగించేవాళ్ళు కొందరు. ఎందుకంటే వాళ్ళు క్రికెట్ ఆడడానికి చెప్పకుండా వెళ్ళిపోయారు, అయితే సినిమాకు పోయేవారు. ఇక నేను సినిమాకు వెళ్తే అప్పుడు ఏం చేస్తుందంటే మ్యాట్ని ఇంటర్వెల్ కాగానే అక్కడ గేట్ దగ్గర పోయి ఉంటుంది. పోగానే ఇంటర్వెల్ల అది బెల్ కొట్టగానే వెళ్ళాక బయటకు వస్తుంది. అప్పుడు సార్ వచ్చింది అది అయితే వెంటనే దాక్కుండా పోతుంది, పారిపోతుంది. ఇక నేను ఆ పిల్లలని కొంతమంది నోట్ చేసుకొని వచ్చిన తర్వాత పనిష్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా అది నేను వారికి పనిష్మెంట్ ఇచ్చుట అది నేను భావ్యంగా భావించేవాడిని. అంటే వాళ్ళని కొట్టాల కాదు, అంటే వాళ్ళకి కొద్దిగా ఇటువంటి అలవాటు ఉండద్దు, ఇక్కడ వచ్చి చదువుకోవడానికి వచ్చినాము అని వాళ్ళు గ్రహించాలని ఆ రకంగా కొంత భయపెట్టేవాడిని. తర్వాత నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 కూతురు, 6 మన్మన్లు, మంచికి 2 పిల్లలు. 6 మా కూతురు పిల్లలు 2 సెటిల్ అయిపోయారు. ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళేమో హైదరాబాద్లో. ఇక మా అబ్బాయి పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు. ఇప్పుడు నా యొక్క జీవితము ప్రశాంతంగా 2 భార్యాభర్తలు నిజామాబాద్లో. ఇప్పుడు ముప్పాల్లో ఉన్న మొన్నటి వరకు 1 నెల రోజులు అయింది నిజామాబాద్లో అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ ఉంటున్నాము. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఈ బ్యాచ్ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి మిత్రులు, మాతో చేసిన మిత్రులు చాలామంది ముక్కాల హై స్కూల్లో దాదాపు 13 సంవత్సరాలు చేశారు. అందులో అందరూ కాలం చేసి మిగతా 4-5 వెళ్ళారు. ఒక బాధగా ఉంది. అట్లే స్టూడెంట్ కూడా పోయారు. శ్రీనివాస్ నుంచి కబడ్డీ ప్లేయర్ ఉంది, స్టూడెంట్ కూడా మిస్ అయ్యాడు. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే అప్పటి బ్యాచ్ నేను 9th వరకు చెప్పాను మీకు. 9th 370 ప్రకారంగా నేను చెందూరుకు వెళ్ళాను. తర్వాత తిరిగి 9th ముప్పాలకే రావడం జరిగింది. దాదాపు 16 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు ముక్కాలు చేయడం జరిగింది. 1979లో ముక్కాలకు రావడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ పంతులపేట, ప్రభావతి అలా బ్యాచ్ ఉండే. ఆ బ్యాచ్ తర్వాత అక్కడే కంటిన్యూ చేస్తూ ఇక్కడ నాకు మంచి అవకాశం దొరికింది. ఫస్ట్ నేను ఫిజికల్ డైరెక్టర్గా జూనియర్ కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా రావాలనుకుంటే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్మూర్ కాలేజ్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ వైజ్ చేశాను. ఇయర్ వైజ్ 1 ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత మా మిత్రులు ట్రైనింగ్ పోదామని 78-79 ట్రైనింగ్ చేయడం జరిగింది. ట్రైనింగ్ నేను అంతమూలు ఏమనుకున్నానంటే వాలీబాల్గా నేను ఉస్మానియా యూనివర్సిటీ కాగినప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పోయే అవకాశం ఉండే. కొన్ని అనివార్య కార్యాల వల్ల హైదరాబాద్లో చేయకుండా నిజామాబాద్లో ఆర్మూర్లో డిగ్రీ చేయడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీ ఆడాగానే అందులో నుంచి బెస్ట్ ప్లేయర్గా సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకునేవారు. అందులో నా ఎదురుగా ఉన్న జూనియర్ మన్మోహన్ అనే అర్జున్ ఉండే, ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యాడు. ఆయనకు ఛాయిస్ దొరికింది. నేను ఎందుకంటే హైదరాబాద్ పెట్టి ఆర్మూర్ డిగ్రీ కాలేజ్ రావడం, లేకపోతే నిజాం కాలేజ్ చదివితే నేను ఆటోమేటిక్గా సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అయ్యేటోడు. కానీ నా అదృష్టం అనుకుంటా ఏం జరిగినా మనం వచ్చుకుంటే నాకు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చిన దానికి
నా జన్మం ధన్యమైంది. ఎందుకంటే నేను అనుకునేవన్నీ ఈ హై స్కూల్ ముక్కాల హై స్కూల్లో నేను అనుకోకుండా రావడం జరిగింది. అంతమూలు 70-79లో ముక్కాల హై స్కూల్లో ప్రభాకరు, హేమదు, గంగాధరు, లక్ష్మీనారాయణ వీళ్ళంతా కబడ్డీ వాలీబాల్ టీం ఉంటే వాళ్ళ టీంకు ఫ్రెండ్లీ మ్యాచ్గా నేను ముక్కాలో యూత్గా ఉన్నప్పుడు ఒక 5 జమ వేసుకొని నేను వాలీబాల్ ఆడుతూ బాల్కొండలో ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టి ముక్కాలో వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్ చేయడం జరిగింది. ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ చేసినప్పుడు వీళ్ళంతా సీనియర్స్ పిల్లలతో ఏంది అనుకున్నారు. ప్రభాకర్ కానీ వల్లభ్ కానీ వీళ్ళందరూ వాళ్ళు ఏం చేశారంటే పిల్లలని జూనియర్ టీం తెచ్చారు. మేము ఆడుతున్న గేమ్ చూసి సీనియర్స్ ఓడడం జరిగింది ముక్కాలు అదే గ్రౌండ్లో. తర్వాత కొత్తపల్లి గవర్నమెంట్ అయింది, న్యూరోగ్ కేంద్రం వారు నిర్వహించారు. అందులో కూడా కబడ్డీ, వాలీబాల్ అక్కడ ఆడి మంచి పేరు. ఆట అంటే జక్రాన్పల్లి ఆట అనే దృష్టిని ప్రజలను ఆకర్షించుకొని ఆ విధంగా అయిన తర్వాత నేను 79లో ట్రైనింగ్ కంప్లీట్ కాగానే డిగ్రీ చేస్తున్నప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్నప్పుడు డిఎస్సి పడ్డది. డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ముక్కాల హై స్కూల్కు రావడం జరిగింది. ముక్కాల హై స్కూల్లో 79లో సుబ్రహ్మణ్య సార్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు వచ్చిన తర్వాత అజయ్ సార్ ఇప్పుడు ఉండే మన అజయ్ సార్ గేమ్స్ ఇన్ఛార్జ్ ఉండే ఆ సార్ రాగానే నాకు ఛార్జ్ చేసి 26 జనవరికి స్పోర్ట్స్ డే జరుగుతుండే ముక్కాల హై స్కూల్లో. ఇక గేమ్స్ లేదు అని అందరూ సార్ అందరూ టెస్ట్ చేసేటప్పుడు చూస్తున్నారు. అప్పటికే డ్రాస్ వేసి అన్ని పిక్చర్లు వేసి ఇన్ఛార్జ్ ఇచ్చేసి నేను వచ్చింది డిసెంబర్లో. జనవరిలో వెంటనే స్పోర్ట్స్ డే ఉండే. ఆ స్పోర్ట్స్ డే కండక్ట్ చేసినాక సుబ్రహ్మణ్య శాస్త్రి చూసి ఈ పిల్లగాడు చిన్నోడు కాదు, ఈ గేమ్లు అన్ని గేమ్లు తెలుసు అని చెప్పి మొత్తం ఛార్జ్ ఇచ్చి ఈ సార్ చెప్పినప్పుడు బాగా స్ట్రిక్ట్. ఎప్పుడు చూసినా నన్ను ఒక్క మాట లేదు. చూసి రెడ్డి గారు గోయాడ్ ఏది అడిగినా కాదనేది కాదు. ఆ విధంగా అదే సపోర్ట్గా గడ్డం వేసే సర్పంచ్ విలేజర్ ఎల్డర్ మా క్రీడాకారులకు ఏమి కావాలన్నా, వెహికల్ కావాలన్నా, డ్రెస్సులు కావాలన్నా, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కావాలన్నా వెంటనే ఫెసిలిటీస్ చేసేవాడు. ఆ విధంగా చేయడం నా అదృష్టం అనుకుంటా. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడ చెప్పేటోళ్ళకి అంతా ఇప్పుడు 52 ఏళ్ళు ఉన్నాయి, 37 సంవత్సరాలు. తర్వాత మీకు ఇప్పుడు 56 ఏళ్ళు వచ్చింది. నేనేంటంటే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఇక్కడ విద్య మరి క్రీడా విద్య, సాధారణ విద్య, క్రీడా విద్యకు చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఏం చేస్తుందంటే సార్ మీరు ఏదైనా చేయండి మా పిల్లగాని సెపరేట్ చేయండి. పేరెంట్స్ వచ్చి కాంప్లైంట్ చేస్తుంది. ఎంత కొట్టినా ఏం చేసినా ఖాళీ నాకు కొట్టడంగా నా పర్సనాలిటీ నాకు స్టిక్ చూసే భయపడుతుంది. ఆ విధంగా స్కూల్ సుబ్రహ్మణ్య శర్మ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి సార్ నేను పోతున్నా, మరి మీరు డిసిప్లిన్ తగ్గకుండా స్కూల్ ఇన్స్టిట్యూషన్ను అదేవిధంగా మెయింటైన్ చేయాలా సార్, మీపై బాధ్యత పెడుతున్నాను. చాలా సంతోషం. పుష్పరోజస్ వచ్చింది ఆర్ట్ గర్ల్స్ నుంచి. ఆ లేడీ వస్తుంది ఈ ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉంటుందో అనే బాధ్యత ఇచ్చిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క మట్టి ప్రభావమా, ఆ మూత బలము అదే విధంగా నడుస్తూ కంటిన్యూగా ఈ 40 సంవత్సరాలుగా నేను చూసిన వరకు కంటిన్యూ నడుస్తున్నది. చాలా సంతోషం. ఇక్కడ ఏంటంటే మీ పిల్లల కన్నా ఎక్కువ తల్లిదండ్రుల గొప్పతనం. ఏది అన్నా ఏం చేసినా వారు వచ్చి కాంప్లైంట్ అన్నది ఒక్కనాడు రాలేదు ఇక్కడ. ఆ విధంగా చేయడం వల్ల విద్యార్థులు క్రమశిక్షణతో అన్ని ఇటు సాధారణ విద్య, ఇటు క్రీడా విద్య సమాపాలలో తీసుకుపోయారు. నాకు ఆ అదృష్టం కలిగింది. ఈరోజు మీరు ఇంతగానో పొగుడుతుండి ఈ సన్మానం చేస్తుంటే నాకు నా అనుకున్నదంతా ఫుల్ఫిల్ అయింది. ఈ బ్యాచ్తో చాలా సంతోషం. ఇందులో ముఖ్యంగా ఈ బ్యాచ్లో ఇప్పుడు అరుణ గర్ల్స్లో కానీ కే గంగాధర్, శ్రీ సాయన్న, తర్వాత రాజ గంగాధర్, ఇట్లా కబడ్డీ, వాలీబాల్ ఇక్కడ అన్ని టీంలలో పాల్గొనే వాళ్ళు క్రీడాకారులు తయారయ్యారు. ఈ బ్యాచ్లో
నేను ఎందుకు చెప్తున్నా అంటే 3వ తరగతి నుంచి 9th వరకు 3వ తరగతిలో గంగాధర్ యొక్క స్కిల్ చూసి వాడు ఆడే గేమ్ చూసి అది కంటిన్యూ ప్రోత్సహిస్తూ అప్పటి నుండి ఇప్పటి వరకు అదే కంటిన్యూ చేస్తుంది. చాలా సంతోషం. ఇటువంటి శిష్యులు దొరకడం చాలా అరుదు. ఎందుకంటే మన యొక్క లోపల ఉన్న ఉద్దేశాలను ఇంప్లిమెంట్ చేసి ప్రజలలో తీసుకుపోయి అదే విధంగా కంటిన్యూ చేయడం. ఈరోజు ఇక్కడ ఇండోర్ స్టేడియం కట్టడం అంటే ఎవరితో కాదు. అటు రూరల్ ఏరియాలో ఇండోర్ స్టేడియం ఒక మ్యాట్ కబడ్డీ మ్యాట్తో నిరోధించడం అంటే అది క్రెడిట్ వస్తూ గంగాధర్ అండ్ రాజ్ కుమార్. ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ విధంగా విద్యార్థులు నానా రకాలు ఇక్కడ సాధారణ విద్య స్టేట్ అవార్డు రావడం జరిగింది మన స్కూల్కు. సతీ అగర్వాల్ 67 వచ్చిన తర్వాత నేను సుబ్రహ్మణ్య సార్తో చాలా చేశాను. సార్ మీరు జనరల్ ఎడ్యుకేషన్ నేను క్రీడా విద్యలో స్టేట్కి తీసుకొస్తాను, స్టేట్ కాదు జాతీయ స్థాయికి కూడా తీసుకుపోవడం జరిగింది. చాలామందిని రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులు తయారు చేయడం జరిగింది. అది నాకమతం కాదు. వారు నేను చెప్పినన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేసి కంటిన్యూ చేయడం వల్ల ఆ క్రెడిట్ నాకు వచ్చింది. కానీ క్రెడిట్ అంతా పిల్లల తల్లిదండ్రులకు మరి పిల్లలకు కానీ నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాదు ఇక్కడ చెప్పిన స్కిల్స్ సాయం ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు సార్ పొద్దులేమని రన్నింగ్ కొంత విద్యార్థులు ఆ టైంలో ఏమంటున్నారంటే ఇది ఎందుకు సార్ మాకు ఉత్తగా అనవసరంగా తింటుండు, ఎదుర్కొస్తుండు, రన్నింగ్ చేస్తుండు, ఈ కష్టపెట్టుడు ఎందుకు అంటుడు. అంటే వాళ్ళకు వాల్యూ తెలియదు. దాని ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ, ఫిజిక్స్ గురించి వాల్యూ తెలియదు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నగేష్ వినయ్ చూస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఫిజిక్ ఒక షేప్ అనేది ఆ విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి మార్నింగ్ రన్నింగ్ ఫుడ్ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి. అడ్డమైన గడ్డి ఫాస్ట్ ఫుడ్ తీసుకోవద్దు. అది ఎప్పుడూ మీ క్లాస్లో చెప్తుంటే అట్లా చూసినప్పుడు నాకు చాలా సంతోషం. అదేవిధంగా చాలామంది ముక్కాల హై స్కూల్లో ఒక అమ్మాయి ఖోఖో అమ్మాయి ఉండే చేగలు ఆడేటప్పుడు మొత్తం 9 మందికి అవుట్ అయిన ఆ అమ్మాయి అవుట్ కాదు. 8 మంది అవుట్ అయినా కానీ అమ్మాయి అవుట్ కాకుండా మన ముక్కాలకు మంచి పేరు తెచ్చింది. చెంగల్లో ఆట అంటే ముక్కాల ఆట అనేటుండే. కబడ్డీలో నలుగురిలో సాయన, ముత్తెన్న, రైస్ కబడ్డీ చైల్డ్ ఉండే. ఏ విధంగా చెప్పినామో ఆ విధంగా చేసి ముక్కాల ఆట అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంగడిలోకి వెళ్ళి అందరూ వచ్చి ఆ గవర్నమెంట్ అనౌన్స్ చేయగానే వచ్చి చూస్తుంది. ఎక్కడ చూసినా ముక్కాలంటే గేమ్ అనేది విద్యార్థుల ద్వారా ఆ పేరు నాకు రావడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇంకా అంతేకాకుండా మీరు వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నారు. మరి చాలా బ్యాచ్లు 2012లో ఇక్కడ వేసాం స్కూల్లో రాజేశ్వర హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు. ఇది ఆత్మీయ సమ్మేళనం అని 56 నుంచి 50 సంవత్సరాల కార్యక్రమం చేసాం. చాలా సంతోషం. అక్కడ 3000 మంది దాదాపు స్కూల్ గ్రౌండ్లో ఇదే ఆత్మీయ సమ్మేళనం కలవడం జరిగింది. వాళ్ళందరూ ఇదే విధంగా చెప్తున్నారు. ఇప్పుడు కొందరు అమ్మాయిలు చెప్పారు, సార్ మా పిల్లలకు చెప్తున్నాం మీరు చెప్పినాయని. అదేవిధంగా డిఫరెంట్ బ్యాచ్లు అడిగితే వాళ్ళందరూ ఇదే స్టైల్లో చెప్పి ఎలా ఉంది అమ్మ ప్రోగ్రామ్ అంటే, సార్ మేము ₹1,00,000 ఇచ్చిన ప్రోగ్రామ్ చూడలేకపోతుంది. చాలా అదృష్టం. మేము ఇంతమంది బ్యాచ్లను స్టార్టింగ్ టు ఎండింగ్ 12 వరకు వచ్చిన బ్యాచ్లను చూసి ఇంతమంది రావడం మాకు చాలా మంచి కార్యక్రమం చేశారు సార్ అని రాజేశ్వర్కు మరి రాజేశ్వర్ నా పేరు చెప్పడం. వాడికి ప్రోగ్రాం పెట్టేటప్పుడు ఏమన్నంటే వినోద్ కుమార్ అని కిసాన్ నగర్ పత్తి దుకాణము మైసాలో ఉంటుంది. ముక్కల హై స్కూల్లో ఇంకోటి 1990లో ఎవరైనా ఇప్పుడు మీరు గురువులకు చేశారు. నేను గురువులకు కాదు, రామచంద్ర సార్ అంటే మేము ఇద్దరు నా స్కూటర్ మీద పైసా పోయి ఆ వినోద్ కుమార్ అక్కడ స్టేట్ వచ్చిన అవార్డు ఆయన దగ్గర పోయి, సార్ ఇట్లా ముక్కాల హై స్కూల్లో చదివిన విద్యార్థులు డిఫరెంట్ ఫీల్డ్లో ఇంజనీరింగ్, డాక్టర్, తర్వాత స్పోర్ట్స్ మెన్గా, లాయర్గా ఇట్లా ఇయర్ వైజ్గా బ్యాచ్లను తీసుకొని 1990లో అప్పుడే 12,000 ఖర్చు చేసి
పిల్లలందరినీ ఒక తాట గ్యాదర్ చేసి అలా ఒక సన్మాన కార్యక్రమం పెట్టాం. నా బూత్లో పోతుంది ఎక్కడ స్టేట్లో ఎవరు చేయలేదు, విద్యార్థులకు చేయలేదు, ఉపాధ్యాయులకు చేస్తారు కానీ విద్యార్థులకు చేసిన వాళ్ళు ఎవరు లేదు. మేము ఉపాధ్యాయుల ముందు విద్యార్థులకు చేయడం అది పెద్ద కార్యక్రమం, సంతోషాన్ని వినిపించి చేయడం చాలా పెద్ద జరిగింది. అదేవిధంగా ఎన్నో మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్లు, ఇప్పుడు గంగాధర్ వీళ్ళంతా కలిసి మొత్తం సార్ ఒకటి చేద్దామంటే పెద్ద పెద్ద టోర్నమెంట్లు కూడా ముక్కలు చేయడం జరిగింది. నేను ఏమనుకున్నాను అన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. వీడీసీ ద్వారా ఇక్కడ ముక్కల హై స్కూల్లో వీడీసీ వాళ్ళు ఎప్పుడు ₹1 ఇవ్వడం జరగలేదు స్పోర్ట్స్కు. లేదు మాకు ఫస్ట్ టైము మా పిల్లలు టాప్లో ఉన్నారు, అందరికీ కిట్ ఇవ్వాలంటే ఆ రోజు ₹3000 డ్రెస్సులు కొని అందరికీ కిట్ ఇవ్వడం జరిగింది. అదే మీరు కంటిన్యూ ఇప్పుడు ముక్కల హై స్కూల్గా అది వీడీసీ వాళ్ళు కంటిన్యూ క్రీడలకు ప్రోత్సహిస్తుంది. అంటే నేను ఒక మొక్కను పెడితే అది వృక్షమైంది, చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా చూస్తున్నారు కాబట్టి నాకు ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమం చూస్తుండగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నింటినీ ఎప్పుడు యూట్యూబ్లో అందరు చూసి కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు. రాష్ట్రంలో ముక్కాల హై స్కూల్లో 3 రాములు, గంగాధర్, రాములు, శ్రీనివాస్ 3 రూరల్ గవర్నమెంట్ స్టేట్ సెలెక్ట్ అవ్వడం జిల్లా నుంచి ఫస్ట్ టైం కొట్లాడి చేపించడం జరిగింది. అక్కడ నుండి హాస్టల్ పోయారు గంగాధర్. ఇక గంగాధర్ గురించి చెప్తే చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది, ఎందుకంటే ఇది మన నార్మల్ మధ్య జరిగేది. అటు ఫస్ట్ నుంచి చెప్పినవి ప్రాక్టీస్ చేస్తుంటే బ్యాలక్ ఇంటికాడ అలా ఫాదరు బ్రదరు వేరే చేయాలని చూసినారు. గంగాధర్ పంచడం చేసి పోయి అలా పేరెంట్స్ ఒప్పించి తిరిగి 9th జాయిన్ చేసి వాడిని హాస్టల్స్ కూడా కబడ్డీ సెలెక్ట్ చేయించడం జరిగింది. అదే కంటిన్యూ అదే స్పోర్ట్స్తోని కంటిన్యూ ఇప్పటికీ నడిపిస్తున్నాం. అది ఒకసారి అందరూ మనం సఫలవుతున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందం ఉన్నది. ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మరి ఈ బ్యాచ్ అందరికీ ప్రత్యేకంగా స్పెషల్గా హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అవసరం ఉన్నా లేకున్నా ఫోర్స్గా చేసి ఈ బ్యాచ్లో రన్న ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ కృష్ణంరాజు వాళ్ళు ఎప్పుడు హాస్టల్లో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. రన్నింగ్ అంటే రాకపోతుంది. అక్కడ వచ్చి మొన్న ఏమంటుంటుంది కృష్ణరాజు సార్ అప్పుడు ఇది చెప్తే వినకపోలే కానీ మేము ఇప్పుడు అదే ప్రొఫెషన్కి వచ్చినాం. ఈరోజు మాకు శ్రీమనిపిస్తుంది సార్ అని చెప్పిన పర్సనాలిటీ. రమణగౌడ్ కూడా అక్కడ సన్నగా ఉండేది. ఇప్పుడు వచ్చిన మీ బ్యాచ్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఎప్పుడు హాస్టల్ ఎంకనే ఉంటుండే. అంటే అదే ఏం లేదురా నువ్వు రారా గ్రౌండ్ దగ్గరికి వచ్చిన ఇక్కడ 1 రౌండ్ కొట్టుంటే 5 రౌండ్లు కొడుతుంది తర్వాత. అదేవిధంగా ఫిజికల్గా ఎప్పుడు నేను ఇంపార్టెంట్ ఇస్తుంది స్టేట్ గేమ్స్కు అవన్నింటినీ నేను అనుకున్నాయని సాధించినందుకు మరీ ఒకసారి మీ విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ వయసులో మీరందరూ ఇప్పుడు మీ అత్తమామలు కానీ తల్లిదండ్రులను కానీ ఇప్పుడు చదువు చెప్పాం. ఇప్పుడు ఏం చెప్పాలి, ఈ ఏజ్ ఏంటంటే 52, 53 ఏళ్ళు తర్వాత మీరు పెద్దలు అవుతున్నారు కాబట్టి మీరు అందరినీ మీరు ఎవరి పిల్లలు అంటే ముక్కాల్ స్టూడెంట్స్ అనే పేరు రావాలా. కాబట్టి మీ అందరినీ సమానంగా చూడాలి. ఇటు అత్త అయినా ఇటు తల్లి అయినా ఇటు తండ్రి అయినా ఇటు మామ అయినా అందరినీ సమానంగా చూస్తే అది ఇప్పుడు మీ నెక్స్ట్ అదే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతరులకు మీ యొక్క స్వాతంత్ర్యంతో సేవ చేయాలని మీ అందరికీ తెలుపుతూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై క్రీడలు. బడిలో బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి డాక్టరులను కలెక్టర్లను ఇంజనీరులను శాస్త్రవేత్తలను ఎందరెందరో మేధావులను మాకందించిన
ఉంటాము. పసిప్రాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు, అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు, పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి ఆట పాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. మీకు పాదాభివందనాలు, మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గాలిపటంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు. తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు. మీకు పాదాభివందనాలు, మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. కన్నా గురువుల స్థానమే మిన్నా, ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకానా. తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు. సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు. విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు. మీకు పాదాభివందనాలు, మా ఉపాధ్యాయులారా